హలో ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సిఏ వెంకటేష్ వడత్తు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రీసెంట్‌గా ఒక బిగ్ 4 ఎంటిటీలో మేనేజీరియల్ లెవెల్‌కి అప్లై చేశారు స్టాట్ ఆడిట్‌లో. సో, ఇంటర్వ్యూలో మా ఫ్రెండ్‌ని అడిగిన క్వెషన్స్ నేను మీకు వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ట్రై టు ఫాలో అప్. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చి, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ అసెస్మెంట్ అండ్ వాట్ ఈస్ ద స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ టు బి కన్సిడర్డ్ బై ఆడిటర్స్ ఆర్ మేనేజ్మెంట్ వైల్ అసెసింగ్ ద గోయింగ్ కన్సర్న్ అజంప్షన్? ఫస్ట్ ఏంటి గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ది ఎంటిటీ విల్ కంటిన్యూ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్ ద ఫోర్సిబుల్ ఫ్యూచర్ అండ్ ద కంపెనీ ఈస్ నాట్ గోయింగ్ టు షట్ డౌన్ ఆర్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్ ద ఫోర్సిబుల్ ఫ్యూచర్. అది గోయింగ్ కన్సర్న్ అజంప్షన్. అప్కమింగ్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడిగారు? టైం పీరియడ్, స్పెసిఫిక్ టైం పీరియడ్ ఏంటి అని అడిగారు. టైం పీరియడ్ ఎలాగంటే బ్యాలెన్స్ షీట్ డేట్ నుంచి అట్లీస్ట్ 12 months the company should be able to perform properly. It should not cease its operations or shut down its operations. Next ఇంకో పాయింట్ ఏంటంటే auditor will not do the assessment of going concern. Auditor will only evaluate the assessment done by management. గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ కరెక్టా కాదా అని మనం చెక్ చేస్తాం తప్ప ఇది గోయింగ్ కన్సర్న్లో ఉందా లేదా అన్నది మనం చెప్పం. ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఓన్లీ టు ఎవాల్యుయేట్ ద అసెస్మెంట్ విచ్ ఇస్ డన్ బై మేనేజ్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, what is cutoff testing and what is the time period to be covered when we are performing the cutoff procedures for expenses and incomes? So cutoff testing ante enti? The expenses which are supposed to be recorded in a specific period should be recorded only in that period. ఆ పీరియడ్ కాకుండా వేరే పీరియడ్లో ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ రికార్డ్ అవ్వకూడదు. అది మనం కట్ ఆఫ్ ప్రొసీజర్స్ ద్వారా ఎలా చెక్ చేస్తామంటే, ద టైం పీరియడ్ విచ్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఈస్ few days before the year end and few days after the year end, like 5 days before 31st March, 5 days after 31st March ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. అక్కడ కట్ ఆఫ్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాం. ఈ 5 days ఏవైతే ఇన్వర్డ్ ఉన్నాయో ఆ ఇన్వాయిసెస్, 5 days అవుట్వర్డ్ ఉన్నాయో ఆ ఇన్వాయిసెస్, ఇవన్నీ చెక్ చేస్తాం బాగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఆర్ టీఓసీస్ అండ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్? టెస్ట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి? We are going to test the internal controls, whether those controls are designed properly and operating effectively. But substantive procedures ante enti? We are going directly into the financial statements. Substantive procedures lo test of detail untadi. ఇవేంటంటే టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ టెస్ట్ ఆఫ్ డీటెయిల్ అనలిటికల్ ప్రొసీజర్స్లో ఏం చేస్తాం? డైరెక్ట్లీ విల్ గో ఇన్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ చెక్ వెదర్ దేర్ ఆర్ ఎనీ మిస్టేట్మెంట్స్. బట్ ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది. ఇఫ్ వీ ఫౌండ్ అవుట్ దట్ ద కంట్రోల్స్ ఆర్ స్ట్రాంగ్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లైక్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్లో వీ కెన్ గో ఫర్ ఈజీ ప్రొసీజర్. బట్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్లో ఇఫ్ వీ ఫౌండ్ అవుట్ దట్ దిస్ కంట్రోల్స్ ఆర్ డిఫెక్టివ్ అండ్ ఆపరేటింగ్ ఇన్ఎఫెక్టివ్లీ, వీ హ్యావ్ టు డూ మోర్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్. లైక్ మన ఆడిట్ ప్రొసీజర్స్ మొత్తం మారిపోతాయి. కంట్రోల్స్ సరిగ్గా లేకపోతే వీ హ్యావ్ టు రిలై మోర్ ఆన్ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్స్, ఎక్స్టర్నల్ డేటా, ఇలాంటి వాటిలో ఎక్కువ రిలై అవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టీఓసీ అండ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ జర్నల్ ఎంట్రీ టెస్టింగ్? ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్గా. ఏంటంటే జర్నల్ ఎంట్రీ టెస్టింగ్ అంటే ఏంటంటే, వీ విల్ టేక్ ద హోల్ జిఎల్ డంప్ అండ్ విల్ ఐడెంటిఫై దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ అన్యూజువల్ ఆర్ డౌట్ఫుల్ ట్రాన్సాక్షన్స్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ హియర్ ఈస్ మేనేజ్మెంట్ ఓవర్ రైడ్ ఆఫ్ కంట్రోల్స్ అండ్ inappropriate or unusual transactions like Sunday transactions or transactions which happened only during the holidays, like national holidays, transactions which are ending with 999, round of transactions, rounding off with 000, like transactions which are showing as penalty or error rectified, ఇలాంటి ట్రాన్సాక్షన్స్. వీటిలో ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఓవర్ రైడ్ కంట్రోల్స్ ఉండే ఛాన్స్ ఉండే ట్రాన్సాక్షన్స్ కూడా చెక్ చేస్తాం. మేనేజ్మెంట్ ఓవర్ రైడ్ ఆఫ్ కంట్రోల్ ఉంది అంటే దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ దెర్ ఇస్ ఎ ఫ్రాడ్ ఇన్ దట్ ట్రాన్సాక్షన్. సో in journal entry testing, we are going to concentrate on this. We are going to take the whole GL dump and we are going to concentrate on unusual transactions where management override of control is there, these items. Next question వచ్చేసి ఏంటంటే, can you walk me through the audit process of an expense like purchase from initiation to the point of recording in financial statements? See, పర్చేజెస్ జరుగుతున్నాయి అంటే కంపెనీలో ఫస్ట్ దేర్ హ్యాస్ టు బి పర్చేస్ రిక్వెస్ట్ టు బి రైజ్డ్ విత్ ఇన్ ది ఎంటిటీ. దెన్ ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై సమ్వన్ హూ ఈస్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ మేనేజ్మెంట్. దెన్ దే హ్యావ్ టు రైజ్ ఏ పర్చేజ్ ఆర్డర్ టు ద వెండర్. వెండర్ విల్ సెండ్ ద గూడ్స్ అండ్ దేర్ షుడ్ బి ఏ గూడ్స్ రిసిట్ నోట్. నౌ వెండర్ విల్ రైజ్ అన్ ఇన్వాయిస్ ఆల్సో. ఈ ఇన్వాయిస్ని ద అకౌంటెంట్ హ్యాస్ టు రికార్డ్. 3 documents we have to check:
PO, purchase requisition note, పర్చేజ్ ఆర్డర్ రైజ్డ్, గూడ్స్ రిసిట్ నోట్ అండ్ ద ఇన్వాయిస్. ఇవన్నీ కూడా బుక్స్లో రికార్డ్ అవ్వాలి. వన్స్ దిస్ ఇస్ ఆల్ రికార్డెడ్, ద పేమెంట్ హ్యాస్ టు బి డన్ ఓన్లీ వెన్ ద అప్రూవల్ ఈస్ ప్రాసెస్డ్. పేమెంట్ అయిన తర్వాత దిస్ ఎక్స్పెన్స్ హ్యాస్ టు బి షోన్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, P&L, ప్రాఫిట్ అండ్ లాస్లో. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫ్రమ్ ఇనిషియేషన్ టు రికార్డింగ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఈస్ OCI, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఆర్ ఇన్ OCI? OCI అంటే ఏంటంటే ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, బట్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఓవరాల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ద ఐటమ్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, లైక్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఆన్ PPE, ఆర్ actual gain or loss on employee benefit expenses like gratuity, or foreign currency translation differences, fair value through other comprehensive income. ఈ FET OCI మెథడ్లో ఇన్వెస్ట్మెంట్లో చేంజెస్ వచ్చినప్పుడు FET OCI మెథడ్లో విల్ రికార్డ్ ఇట్ ఇన్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. దీస్ ఆర్ బేసికల్లీ అన్రియలైజ్డ్ గెయిన్స్ ఆర్ లాసెస్ ఆర్ ఐటమ్స్ దట్ ఆర్ నాట్ ఫ్రమ్ ది రెగ్యులర్ ఆపరేషన్స్ ఆఫ్ ది ఎంటిటీ. వీటినన్నింటినీ కూడా OCIలో పెట్టేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇది కొంచెం మంచి క్వశ్చన్. వాట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్ ఆడిట్ ప్రొసీజర్స్? సో జనరలీ వెన్ అవర్ ఆడిట్ ప్రొసీజర్స్ బికేమ్ రిపిటేటివ్, క్లయింట్ విల్ డెఫినెట్లీ నో హౌ టు డీల్ విత్ ఇట్. సో అన్ఎక్స్పెక్టెడ్ ఆడిట్ ప్రొసీజర్స్లో ఏం చేస్తామంటే, విల్ పెర్ఫార్మ్ ది ఆడిట్ ప్రొసీజర్ ఇన్ సచ్ ఏ వే దట్ క్లయింట్ ఆర్ మేనేజ్మెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రిడిక్ట్ ఇట్. లైక్ సర్ప్రైజ్ క్యాష్ కౌంట్స్, సర్ప్రైజ్ క్యాష్ చెక్స్, ఆర్ టెస్టింగ్ ర్యాండమ్ ఆర్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ రాదర్ దెన్ రొటీన్ శాంపిల్స్. సేమ్ క్రైటీరియా, సేమ్ శాంపిల్స్ చెక్ చేసుకోకుండా కొన్ని ర్యాండమ్ ట్రాన్సాక్షన్స్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయడం. అండ్ పెర్ఫార్మింగ్ ఆడిట్ ప్రొసీజర్స్ నాట్ ఎట్ ది ఇయర్ ఎండ్, బట్ డ్యూరింగ్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది ఇయర్. ఇయర్ ఎండ్ మాత్రమే చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంటే డ్యూరింగ్ ది ఇయర్ మ్యానిపులేట్ చేస్తాడు మేనేజ్మెంట్. సో విల్ గో అండ్ చెక్ ద పెర్ఫార్మ్ ది ఆడిట్ ప్రొసీజర్స్ డ్యూరింగ్ ది ఇయర్ at any time. And selecting different accounts, different branches each year. It's like if I am going to the same branch every year, he will know definitely that where he has to manipulate. So what I will do, last year I went to one branch, so this year I'll go to another branch for checking. Like I will select a different branch every year for checking. Client should not predict or expect that I am going to this branch for checking this time. That is like unpredictable audit procedure. Okay, so these are some questions that I got from my friend. సో ఇంకొక టిప్ ఏంటంటే, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత ఆ రివ్యూయర్, ఆ ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారు అన్నది మనకు తెలుస్తుంది. రివ్యూయర్ని తీసుకొని లింక్డ్ఇన్కి వెళ్ళి ఆ రివ్యూయర్ పాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ ఇండస్ట్రీలో వర్క్ చేశారు చూసి దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆ రివ్యూయర్ ఏ ఫీల్డ్స్లో వర్క్ చేశారో మోస్ట్లీ మనకు క్వశ్చన్స్ కూడా ఆ ఫీల్డ్లోనే పడతాయి. అతనికి తెలియని ఫీల్డ్లో మనకి ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఎందుకు వేస్తారు, వేరు కదా. సో యు ఆర్ గోయింగ్ టు స్టడీ ద రివ్యూయర్ ఫస్ట్, స్టడీ ద ఇంటర్వ్యూయర్ ఫస్ట్. విల్ చెక్ హూ ఇస్ ద ఇంటర్వ్యూయర్ ఇన్ లింక్డ్ఇన్ అండ్ విల్ సీ విచ్ ఇండస్ట్రీస్ హీ వర్క్డ్ ఆన్. బేస్డ్ ఆన్ దట్ విల్ ప్రిపేర్. ఇది ఒక స్మార్ట్ టిప్ నా ఫ్రెండ్ నాకు చెప్పింది. సో I hope this list of questions and answers help you. నేను in-depth వెళ్ళట్లేదు, because when you do your in-depth study, only then you will be able to answer it properly. When you do your own research, you will understand it properly, and you'll be able to answer the questions properly in the interview. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. Okay, so that's all for today. This CA Venkatesh Udattu signing off. Tata, bye. फिर मिलेंगे चलते चलते, तब तक के लिए हंसते हंसते. Happy night.